మాటున బాధకు మాటల క్యూరు కన్ను కన్ను కలలకు ఆసిరసు ఇటేడన్నా కొండెక్కిద్దాం చూడు. ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం ఎక్కిచ్చేసినాం కొండ. సన్సెట్ అక్కడ అవుతుంది. ద వ్యూ ఇస్ డామ్ గుడ్. సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో అలాగే ఆఫ్ రోడింగ్ అని నార్మల్గా వచ్చినాం, బట్ కెమెరా ఏం బ్లాగ్ చేద్దామని కాదు, బట్ ఇక్కడికి వచ్చాక వ్లాగ్ చేయాలనిపించింది. సో ఐ స్టార్టెడ్ ద వ్లాగ్ జస్ట్ ఫర్ యూ గైస్ టు ఎంజాయ్ మై ఆఫ్ రోడింగ్ యాజ్ వెల్. ఇప్పుడు రేర్ కదా మనం ఇలా ఆఫ్ రోడింగ్ వచ్చేది, సో మనం చేసే ఆఫ్ రోడింగ్ మీకు చూపిద్దామని. మనోడు స్క్రాంబ్లరు, మనది GT 650. యాక్చువల్లీ చాలా వ్లాగ్స్ ఉన్నాయి నా ఎడిట్ చేసేవి, ఇంకా ఎడిట్ చేయకుండా నేను అప్లోడ్ చేసేకి లేట్ చేస్తుండా. సో అట్లీస్ట్ ఫ్రమ్ నౌ యూ విల్ హ్యావ్ కన్స్టెంట్ వ్లాగ్స్ కమింగ్ ఆన్ యువర్ వే. సో సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ద వ్లాగ్స్. ఓ ఏమన్నా ఉంది అసలు ఆఫ్ రోడింగ్ చూడండి. ఇలాంటి బండ్లు బెస్ట్ నిజం చెప్పాలంటే ఆఫ్ రోడింగ్కి, ఎందుకంటే పడినా పెద్ద ఫరక్ పడదు. యూ కెన్ ఎంజాయ్. బట్ స్టీప్ ఎక్కువ ఉంటే, ఐ మీన్ కొంచెం స్టీప్ ఎక్కువ ఉంటే ఎక్కిచ్చే కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ అలాంటి బండ్లు అసలు గ్రిప్ చాలా బాగుంటుంది ఆఫ్ రోడింగ్స్లో కానీ ఎంజాయ్ చేయడంలో కానీ. అందరు తీసి పడేస్తారు కానీ అలాంటి బండ్లన్నీ, బట్ దోస్ ఆర్ ద బైక్స్ విచ్ రియలీ ఆర్ గ్రేట్ కేపబుల్ ఆఫ్ ఆఫ్ రోడింగ్. యూ కెన్ టేక్ ఇట్ ఎనీవేర్ వితౌట్ ఈవెన్ థింకింగ్ ట్వైస్. ఈ ప్లేస్ మీకు తెలుసుంటే, నేను అప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్నా ఫస్ట్ టైం బ్లాగ్స్లో, అప్పుడు వచ్చున్నా ఇటు సైడ్. ఎటు సైడ్ రా, ఇటు సైడ్ పోతే అదే లాస్ట్. ఇటు ఏడన్నా కొండెక్కిద్దాం చూడు. పదా చూద్దాం, ఎట్ లాస్ట్ దాకా ఉంటే ఎడదాకా పోదాం. ఓ దుమ్ము లేపుతుండ మనోడు. ఏయ్ ఇక్కడ దాకా కారు తెచ్చిండే ఎలా రా. ఓ నై జాతా ఉస్ సైడ్ పోదురా, 4x4 పోదు అటు సైడు. ఇప్పుడు యూటైం చేయడం పెద్ద టాస్కే. రెడీ? నీది పోద్ది, నాది పోదేమో. బట్ ఇటు సైడ్ కొండే లేదు కదా ఎక్కిచ్చేకి. అటు సైడ్ ఎక్కడైనా దారి చూద్దాం రా. లాగేనా? అవు అవు చాలు చాలు పదా, నాది లాగాలి ఇప్పుడు. ఈ అమ్మ ముందు నుంచి లాగు. అక్కడ రాయి ఉంది భయ, ఎత్తు. అంతే అంతే. మంది. సో దిస్ ఇస్ హౌ వి టర్న్ అవర్ బైక్. మస్తుందా ఫోటో తీసేకి? ఏమన్నా ఆఫ్ రోడింగ్. వీఆర్ ఎంజాయింగ్ ద ట్రయల్. రివర్స్ చేయడం ఈజీ. చూడండి, ఇద్దరు ఉంటే భయమే లేదు ఆఫ్ రోడింగ్ తీసుకెళ్ళాలంటే. అటు సైడ్ ఏదో రూట్ ఉంది చూడు.
హైవే. పవర్ గురించి ఓకే, మన బండి లాస్ట్ ఎక్కిచ్చేస్తాం. సన్సెట్ అక్కడ అవుతుంది. The view is damn good. ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. అసలు ఈ కొండ మీద రోడ్డే లేదు. ఎటో ఒకటి రోడ్ చేసుకొని ఎత్తుక్కొని వచ్చినాం. కొండపైకి ఎక్కించి వ్యూ అయితే క్రేజీ ఉంది. సో మనం చూడండి వస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి అసలు రోడ్డే లేదు. మిస్ అయితే అస్సామే. వచ్చినాం కాబట్టి వచ్చేసినాం. ఎక్కించేటప్పుడు పవర్తో ఎక్కేస్తాము, బట్ దిగేటప్పుడే టాస్క్ ఉండేది. ఫుల్ స్కిడ్ అవుద్ది, బ్రేక్స్ కానీ పనిచేయలేదు అనుకో అస్సామే. ఇప్పుడు చూడరా ఇటు సైడ్ నుంచి దించుదాం. ఆడ ఎక్కువ డీప్ ఉందిరా. ఇటు సైడ్ ఏడ గుంత అటు ఇటు తిప్పుకొని అటు వెళ్ళిపోవాలి. నైస్. చూడండి ఇలాంటి టాస్క్లు చేస్తున్నాం. అసలు వ్లాగ్ చేద్దామని థాటే లేదు ఈరోజు. బట్ చూడ అటు సైడ్ ఏంద్రా లేక్ అంత బాగుంది. అసలు థాట్ లేదు మాకు వ్లాగ్ చేద్దామని. సో ఇక్కడికి వచ్చాక ప్లేస్ బాగుండాక కెమెరా ఆన్ చేసి వ్లాగ్ చేస్తున్నాం. సో మీకు ఈ లొకేషన్ కావాలంటే హైవే పక్కన దొరుకుద్ది. మేము ఏడో ఒకటి ఎత్తుక్కొని వచ్చినాం. మాకు తెలియదు ఎగ్జాక్ట్గా ప్లేస్. సో కొంచెం ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఎత్తుక్కొని ఇంటికి వెళ్దాం. పదా ఇప్పుడు ఆరాముగా దించుకొని వెళ్ళాలి. దించేదే పెద్ద టాస్క్. రేర్ బ్రేక్ పైన కాలు ఉండాలి. ఎక్కువ శాతం రేర్ బ్రేకే వాడాలి ఇలాంటి సిచ్యువేషన్లో. వదులు భయ్యా, రేర్ బ్రేకే వాడు ఎక్కువ. ఓకే కూల్ 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 అమ్మా. బండి ఆగిపోద్దని భయం. అంటే ఫుల్ ఫ్లాట్ డౌన్ ఉంది, అందుకు బ్రేక్స్ వాడితేనే మంచిది. చూడండి రేర్ బ్రేక్లో ఎంత బాగా కంట్రోల్ అవుద్దో. ఏమన్నా టాస్కా? నాకు క్లచ్ వదులుతుంటే ఆగిపోతుంది. ఇట్లా వెళ్ళిపోయింది ఒకేసారి ఫుల్ కిందకు వచ్చేసినాం. ఇలాంటి షార్ట్ ట్రిప్పులు రావాలంటే ఇలాంటి ఒక చిన్న బ్యాగ్ పెట్టుకుంటే చాలు. ట్యాంక్ బ్యాగు, మన కెమెరా ఎక్విప్మెంట్స్ అవి ఇవి పెట్టుకొని ఆరాముగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా రైడు. కావాలంటే తగిలించుకోవచ్చు కూడా ఇది. ఓ ఆఫ్ రోడింగ్ చూడండి ఎట్టుందో. ఓ వా స్లష్ ఉంటేనే ప్రాబ్లం. ఓకే కూల్ కూల్. ఆఫ్ రోడ్లకి అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాటికి ఆ కేపబిలిటీస్ ఉంటాయి. మనకి ఫీల్ అవ్వకుండా తీసుకెళ్ళిపోద్ది. బట్ మనకైతే అన్నీ ఫీల్ అవుతాయి. ఎక్కడం, దించడం. ఏంట్రా ఎంత ట్రాఫిక్ అయింది. ఓ వావ్, ఈ టింటెడ్ వైజర్ వేసుకుంటే ఇంకా ఏం కనపడదు. డార్క్ అయిపోయింది అప్పుడే. ఏమన్నారా మీరు? అసలు వన్ వేలో వస్తారు. ఏమన్నా నా స్ట్రెచ్ అసలు. Stops and banks are damn good to hear.
బండిలో ఎలాగైనా తీసి వెళ్ళిపోదు, అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు. చూడండి ఎంత బాగా ఆఫ్ రోడింగ్ చేసుకొని వచ్చేసినాము. గాట్ స్కిప్డ్. ట్రాఫిక్లో ఇలా నెంబర్కి వచ్చేయచ్చు. బాబా వీడి పనే బాగుంది. వావ్ బా ట్రాఫిక్ నుంచి లింబల్కి వెళ్ళిపోవాలంటే ఇలా వెళ్ళిపోవాలి. ఇట్స్ సింపుల్. సో ఎగిరే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, లించుకొని వేస్తే పోయా. నాట్ అట్ ఆల్ ఎ ప్రాబ్లం. దీన్ని ఆఫ్ రోడర్లా వాడుకుంటున్నా నేను మన ఇంట్లో ఉండే బండ్లలో. నేను ఎప్పుడు వ్లాగ్ చేయలేదు కానీ బట్ రీల్స్ చేస్తుండా ఆఫ్ రోడింగ్ ఎత్తుకొని పోయిందంతా. బట్ ఇప్పుడు వ్లాగ్ ఫస్ట్ టైం చేస్తుండా అనుకుంటా. షార్ట్ ఆఫ్ రోడింగ్ చాలా చేస్తుండా, బట్ స్లష్ ఉంటే నేను ఆఫ్ రోడింగ్ ఎత్తుకొని పోను జీటీని. ఐ డోంట్ వాంట్ టు రిస్క్ దిస్ బైక్ అండ్ పార్ట్స్ ఆర్ కాస్ట్లీ యాజ్ వెల్. పడితే పిడి పడినట్టే నాకు. సో అందుకే ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్. సో పడమనే కాన్ఫిడెన్స్ వల్ల చేస్తా ఇలాంటి షార్ట్ ట్రయల్స్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం కీప్ మై వ్లాగ్ సబ్స్క్రైబ్డ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ యాజ్ వెల్.